వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కాంగ్రెస్ వామపక్ష ఎకో సిస్టమ్ కి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయా? ఒకప్పుడు వామపక్ష మరియు కాంగ్రెస్ ఎకో సిస్టమ్ కి కోర్టుల మీద చాలా నమ్మకం ఉండేది. ప్రభుత్వం ఎవరిదైనా సరే వ్యవస్థలో చివరి ఆట తమదేనని, వ్యవస్థపై తమకు పట్టు ఉందని వారు భావించేవారు. దానికి కారణం ప్రభుత్వం ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటే వీళ్ళు వెంటనే కోర్టుకు వెళ్లి ఆ విషయాన్ని అడ్డుకునేవారు. చాలా సందర్భాల్లో కోర్టులు కూడా ప్రభుత్వ నిర్ణయాలను పక్కన పెట్టడం లేదా స్టే ఇవ్వడం వంటివి చేసేవి. కానీ ఇప్పుడు కాలం మారుతుంది. ఇటీవల కోర్టులు వాస్తవాలను చూసి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. దీనికి పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఉదాంతరమే నిదర్శనం. ఇక అక్రమ బంగ్లాదేశీలు మరియు రోహింగ్యాలను సర్ నుంచి కాపాడడానికి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. కానీ కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. బెంగాల్లో కేంద్ర బలగాలను అడ్డుకోవాలని మళ్లీ కోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా వీరికి ఊరట లభించలేదు. శర్మ గారి నియామకాన్ని ఆపడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ కూడా ఏమీ సాధించలేకపోయారు. కనీసం ఓట్ల లెక్కింపును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో చేయించాలని చివరి ప్రయత్నం చేశారు. కానీ కోర్టు ఎన్నికల కమిషన్ నిర్ణయమే సరైనదని తేల్చి చెప్పింది. ఈ పరిణామాలను చూస్తుంటే రెండు విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి, కోర్టులు ఇప్పుడు పక్షపాతం లేకుండా తీర్పులు ఇస్తున్నాయి, లేదా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఎకో సిస్టమ్ ఆడుతున్న కోర్టు గేమ్ ను అర్థం చేసుకుని దానికి దీటుగా సమాధానం ఇస్తూ వారిని వెనక్కి నెడుతుంది. బెంగాల్ ఫలితాల విషయానికి వస్తే ఏడవడం, కోర్టుల చుట్టూ తిరగడం బలహీనులు చేసే పని. బలవంతులు క్షేత్రస్థాయిలోనే ఫలితాలను తేల్చేస్తారు. మమతా బెనర్జీకి తగిలిన వరుస ఎదురు దెబ్బలే దీనికి నిదర్శనం అంటున్నారు. ఏం జరుగుతుంది అనేది ఈ రోజు తెలిసిపోతుంది. లెక్కలు అవుతున్నాయి. బీజేపీ అధికారంలోకి రాబోతుంది అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుంది అనేది. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తున్నానండి, ఈ మధ్యకాలంలో కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది కూడా. ఫస్ట్ వీక్ శాలరీస్ కోసం చాలా ఇబ్బంది ఉంటుంది. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఈ ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాను. మీ అందరి సహకారం ఉంటుంది అనే ధైర్యంతోనే ఆ సహకారాన్ని అందిస్తారు అని ఆశిస్తున్నాను. సహకారం అందించాలి అంటే నేను చెప్పవసరంలే, సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నామండి. కొన్నిసార్లు చాలామంది కాల్ చేసి ఫెయిల్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఫోన్పేకి లిమిట్ ఇచ్చారు కాబట్టి అంతకు మించి ఒక 10 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అంటే ఆగిపోతుంది. అందుకే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. సో ఈ నెల ఆర్ వాయిస్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయాల్సిన బాధ్యత మీదే. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉండండి. మీకు తెలిసిన వాళ్ళందరితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్.